నమస్తే. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రేవంత్ ఆయన నూతన ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తికి ఒకటే పదవి, 2 పదవులు ఉండకూడదనేది భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కు. సో, ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిశారు లోక్సభలో. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ ముగ్గురిని కలిసిన తర్వాత ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ కాంగ్రెస్ లీడర్స్‌ను కూడా కలిశారు. తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినటువంటి తరుణంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి అని అధిష్టానం ఆయనకు బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా రేపు మధ్యాహ్నం దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఆ కార్యక్రమానికి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు అక్కడికి వెళ్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఆయన బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామందిని ఆహ్వానించినట్లు స్వయంగా మనకి తెలుస్తుంది. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కార్యక్రమానికి చాలామంది రానున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే తెలంగాణలో ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి వచ్చింది అనేది అధిష్టానం గమనించి ఆయనకు పెద్దపీట వేసిందనేది కూడా బాగా వినిపిస్తుంది.